సార్లు అబ్యూజ్మెంట్ చేయడం, అట్లకళ్ళతో వార్తలు పెట్టడం ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు. అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. జిల్లా హై స్కూల్లో కూడా ఈ అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ కేసు కూడా పెట్టిందని టాక్స్ అండి. ప్రిన్సిపల్ పైన టీచర్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో ఆ టీచర్ కూడా ఇబ్బంది పెట్టిందని ఒక్కసారి వాళ్ళ మదర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అది మా నోటీసులో లేదు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంది, దర్యాప్తు సహకరిస్తుంది? తప్పకుండా. ఈ అమ్మాయి CCL, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్స్. సో యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం వీఆర్ గోయింగ్. లేదు లేదు, కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హార్ష్గా ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏమి లేదు. యాజ్ ఆఫ్ నౌ మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు దొరకలేదు. యాజ్ ఆఫ్ నౌ ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మనకైతే ఏమి ఆధారాలు దొరకలేదు. సార్, ఇప్పుడు ఒకసారి బిఫోర్ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా సార్, 19th రోజు అయినప్పుడు మళ్ళీ 20వ తారీఖు నాడు మన ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, అప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ వాళ్ళ యొక్క అప్పుడు మనం అబ్జర్వ్ చేసామా? ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయటం, వీడియోగ్రఫీ చేయటం, అవన్నీ చేసాము, యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకేం చెప్పలేదు. ఆ మదర్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.